దేవునికి మేము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయము మరి 5వ వచనం నుంచి చదువుకుందాం, చిన్న ధ్యానం చేసుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. హల్లెలూయా. తీతుకు రాస్తూ ఉన్నాడు పరిశుద్ధుడైన పౌలు గారు. మరి తీతుకు రాస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి రాస్తూ ఉన్నాడు. తీతును చాలా ప్రేమించాడు అపోస్తలుడైన పౌలు గారు. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారో. ఇలా శుభమని చెప్పి రాస్తున్నాడు. మరి ఏమంటాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని సరిదిద్దమని అంటున్నాడు. చూడండి, లోపముగా ఉన్న వాటిని సరిదిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచిపెట్టి వచ్చింది. ఎక్కడ విడిచిపెట్టి వచ్చాడు? తీతుని క్రేతులో వదిలిపెట్టేశాడు. క్రేతులో నిన్ను విడిచిపెట్టాను అంటున్నాడు తీతుకు. ఎందుకు విడిచిపెట్టాడట? ప్రతి పట్టణంలో కూడా పెద్దలను నియమించు నిమిత్తమే నేను నిన్ను అక్కడ విడిచిపెట్టి వచ్చాను అని చెప్పేసి రాస్తూ ఉన్నాడు తీతు గారికి. మరి ఎవడైనాను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును, తర్వాత దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వాడై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వాణిని పెద్దగా నియమించవచ్చును. అబ్బా, దేవుని స్తోత్రం కలుగును గాక. మరి సంఘాల్లో పెద్దలుగా నియమించవలసిన వారిని ఎలాంటి వారిని నియమించాలో కూడా చెబుతూ ఉన్నాడు పౌలు గారు. ఎలాంటి వారిని నియమించాలట? నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని వ్రతుడై ఉండాలి, ఒక భార్య కలిగి ఉండాలి, నిందలేని వాడై ఉండాలి, ఏమాత్రం నిందలు అతని మీద ఉండకూడదు. దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వాడై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వాణిని పెద్దగా నియమించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి ఇది. మరి ఎటువంటి నిందలేని వాడై ఉండాలి, పత్ని వ్రతుడై ఉండాలి, ఒక భార్య కలిగి ఉండాలి, ఏ నింద లేకుండా ఉండాలి. తర్వాత దుర్వ్యాపారం వలన ఏ విషయంలో కూడా మరి నేరము లేనివాడై ఉండాలి. తర్వాత తన పిల్లలు ఎలాంటి వాళ్ళై ఉండాలట? విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలి. పిల్లలు